2025 ఎవరికి ఎంత కలిసి వచ్చిందో తెలియదు కానీ ఆస్కార్ విన్నర్ రెహమాన్కు బాగా కలిసి వచ్చింది. ఎంతగా అంటే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ మూవీస్కు కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. అసలే రెహమాన్ కమ్బ్యాక్, పైగా ట్రాక్స్ అన్నీ సూపర్ హిట్, మళ్ళీ మూవీస్ కూడా బంపర్ హిట్. ఇది కదా కావాల్సింది అంటున్నారు రెహమాన్ ఫ్యాన్స్. ఆస్కార్ విన్నర్ ఎప్పుడూ బిజీనే. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేని కెరీర్ రెహమాన్ కెరీర్. ఎప్పుడు చూసినా తమిళ, హిందీ చిత్రాలకు సంగీతం అందిస్తూనే ఉంటాడు రెహమాన్. కానీ ఈ ఏడాది మాత్రం చాలా ఏళ్లకు టాలీవుడ్ కు వచ్చాడు. రావడంతోనే పెద్దికి అదిరిపోయే ట్రాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సాంగ్ తెలుగు వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. మిగతా అన్ని భాషలు కలుపుకుంటే 150 మిలియన్ వ్యూస్ దాటింది. ఏడాది ప్రారంభం నుంచి రెహమాన్ దూకుడు మీదున్నాడు. చావా లాంటి బ్లాక్ బస్టర్ కు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. సినిమా ఘన విజయంలో తనదైన పాత్ర పోషించాడు. చావా తరువాత మరో హిందీ చిత్రం ధనుష్ హీరోగా నటించిన తేరే ఇష్క్ మేకు కూడా రెహమాన్ సంగీతాన్ని అందించాడు. కట్ చేస్తే ఈ మూవీ కూడా సూపర్ హిట్. బాలీవుడ్ లో ధురంధర్ దూకుడిని తట్టుకుని ఈ చిత్రం ఇంకా స్టడీగా వసూళ్లను కొల్లగొడుతోంది. ఈ సినిమా ఘన విజయంలో కూడా రెహమాన్ మ్యూజిక్ కు చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. తమిళ సినిమాలే ఈ ఏడాదికి అస్సలు కలిసి రాలేదు. కదలిక, టగ్ లైఫ్ సినిమాలు దారుణంగా డిసప్పాయింట్ చేశాయి. 2026లో కూడా రెహమాన్ హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పెద్ది తరువాత రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తోన్న రామాయణ దీపావళికి విడుదల కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.